హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్రువ రుచులు. ఈరోజు మనం చూడబోతున్నాం తపాల చెక్కలు. ఈ చెక్కల్ని కొన్ని ప్లేసెస్లో తపాల చెక్కలు అంటారు, ఇంకొన్ని ప్లేసెస్లో ముద్దు చెక్కలని కూడా అంటారు. ఆంధ్రాలో ఇది చాలా ఫేమస్ వంటకం. పండుగలప్పుడు లేదా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇవి తప్పకుండా చేసుకుంటూ ఉంటాం కదా. ఇవి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో ఈవినింగ్ స్నాక్లా కూడా చేసుకొని తినడానికి చాలా బాగుంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ చెక్కలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ తపాల చెక్కలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. మీరు ఏ కప్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 15 వరకు పచ్చిమిరపకాయలని సన్నగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మీ కారానికి సరిపడా మీరు చూసి తీసుకోండి. అలాగే ఒక 2 ఇంచెస్ అల్లంని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తగినంత ఉప్పు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న 2 కప్స్ బియ్యం పిండిని వేసుకోవాలి. అందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, మనం ఇంకా కారం ఏమీ వేయం కాబట్టి పచ్చిమిరపకాయలే కొంచెం ఎక్కువ తీసుకోండి. అందులోకి జీలకర్ర, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర, ఇంకా లాస్ట్గా సరిపడా ఉప్పు తీసుకొని మన దగ్గర వెన్న కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది కొంచెం వేసుకోండి. అది వేసుకొని కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి చెక్కలు కొంచెం క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని కలుపుకోవాలి. ఇలా రౌండ్గా ముద్ద చేసి ఇలా ఒత్తితే కనుక మనకి షేప్ వచ్చే వరకు మనం పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. చూసారు కదా, మనం పిండిని ఇలా బాల్స్లా చేసుకొని చేతికి కొంచెం వాటర్ అద్దుకొని ఇలా రౌండ్గా చెక్కల షేప్లో చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా ఒత్తుకుంటూ అన్ని సైడ్స్ ఈక్వల్ వచ్చే వరకు ఒత్తుకుంటూ ఉండాలి. అంతే. ఇప్పుడు మనం ఆ పాలిథిన్ షీట్ మీద నుంచి మనం చెక్కని తీసుకొని చూస్తున్నారు కదా, నేను ఇక్కడ థిక్నెస్ చూపిస్తున్నాను. అన్ని సైడ్స్ ఈక్వల్ థిక్నెస్ ఉండేలా చూసుకోండి. మనం పిండిని లూజ్గా కలుపుకుంటే మనకి చెక్కల షేప్ సరిగ్గా రావండి. మనం కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సైడ్స్ ఏమన్నా పగుళ్ళు వస్తే కనుక అలా చేత్తో కొంచెం అలా లోపలికి నొక్కుంటూ ఫిక్స్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక్కొక్క చెక్క అలా వేసుకోవటమే. ఆయిల్లో వేయగానే తిప్పొద్దండి. ఒక 1 మినిట్ వరకు కొంచెం ఫ్రై అవ్వనిచ్చి అప్పుడు కదిలించండి. అంతే. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి మళ్ళీ బాల్స్ చేసుకొని అవి ఇలా నీట్గా ఒత్తేసుకోవడమే రౌండ్ షేప్లో. మనకి ఈ చెక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి చూస్తున్నారు కదా, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చినాయి అంటే మనకి చెక్కలు బాగా కుక్ అయిపోయినట్టే. మరి ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, అవి చాలా గట్టిగా కట్టకట్లాడుతూ ఉంటాయి, అసలు బాగోవు. లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి.
ఇంకా నెక్స్ట్ రౌండ్ మళ్ళీ చేసుకొని మళ్ళీ వేసేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం కదుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్. ఇందాక నేను కొంచెం థిన్గా ఉండేవి చూపించాను కదా, ఇవేంటంటే కొంచెం మందంగా ఉండే చెక్కలు. ఈ మందంగా ఉండే చెక్కలు ఏంటంటే నెక్స్ట్ డేకి ఆ తర్వాత డేకి తినడానికి బాగుంటాయి. అందుకే కొంచెం మందంగా చేసుకున్నాను లాస్ట్ రౌండ్. అంతే అండి, మన తపాలా చెక్కలు రెడీ. వేడి మీద తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చేసుకున్న తర్వాత నెక్స్ట్ 2-3 డేస్ బయట ఉంచినా చాలా బాగుంటాయి. తినే ముందు ఓవెన్ ఉంటే కనుక కొంచెం హీట్ చేసుకోండి, ఒక 30 సెకండ్స్. వేసుకున్న రోజు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రూ రుచులు. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.